మనకి అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు సన్ స్ట్రోక్ డీహైడ్రేషన్ అనేది అందరూకి ఇబ్బందవుతుంది. సో, ఇవి తగలకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ఏం చేయకూడదు అంటే మనం ఎండలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు అస్సలు వెళ్ళకూడదు. అండ్ ఎక్కువగా హైడ్రేట్ అవ్వాలంటే రోజుకి 3-4 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. మనం వేసుకునే దుస్తులు కూడా పల్చటివి అండ్ లైట్ కలర్స్ వేసుకోవాలి. బ్లాక్ కలర్ అసలు వేసుకోకూడదు. వేసుకుంటే ఎక్కువగా సన్ అబ్జార్బ్ అయ్యి మనకి ఇదనేది తగులుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అంటే మజ్జిగ ఒకటి, తర్వాత కొబ్బరి నీళ్ళు, సబ్జా నీళ్ళు, మామూలు వాటరు, నిమ్మకాయ నీళ్ళు ఇవి తీసుకోవాలన్నమాట. బయట రంగు కలిపిన నీళ్ళు కానీ, లేకపోతే కాఫీ, టీలు కానీ, ఆల్కహాల్ కానీ ఇవి తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఇంకా మీకు డీహైడ్రేషన్ ఎక్కువయ్యి చాలా ఇబ్బంది పడతారు. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే రోజుకి 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు వాడటం, టోపీ ధరించడం అట్లా చేయాలి. మెయిన్గా గర్భవతులు, వృద్ధులు, చిన్నపిల్లల్ని అస్సలు ఎండన పంపించకూడదు. ఎందుకంటే ఆ సన్ స్ట్రోక్ అనేది మనం ఇమీడియట్గా ట్రీట్ చేయకపోతే చాలా ప్రమాదానికి గురవుతారు. దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే విపరీతమైన తలనొప్పి ఉంటుంది, జ్వరం వస్తుంది, వాంతులు అవుతాయి, తర్వాత వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనబడితే మనం ఫస్ట్ ఎయిడ్ కింద చేయాల్సినవి ఏంటో కూడా చెప్తాను. వెంటనే మనం పేషెంట్ని నీడకి షిఫ్ట్ చేసుకోవాలి. అంటే నీడగా ఉన్న చోటకి షిఫ్ట్ చేసుకొని చల్లగాలి తగిలేటట్టు పేషెంట్ని పడుకోబెట్టాలి. తర్వాత వచ్చేసరికి మనం తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి, చల్లటి నీటిలతో తుడవాలన్నమాట. నెక్స్ట్ ఆ పేషెంట్ కాన్షియస్గానే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు అనుకుంటే మనం వెంటనే ఉప్పు కలిపిన మజ్జిగ కానీ లేకపోతే ఓఆర్ఎస్ కానీ ఇచ్చి తాగించాలి. ఒకవేళ కనుక ఉప్పు కలిపిన మజ్జిగ కానీ ఓఆర్ఎస్ కానీ తాగించాలి. ఒకవేళ కనుక పేషెంట్ కాన్షియస్లో లేడు అనుకుంటే అప్పుడు ఆ పేషెంట్ని మనం వెంటనే పక్కనే ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. మనకి పక్కనే యూపీహెచ్సీలు, పీహెచ్సీలు ఉన్నాయి. అక్కడ ఈ ఎండ దెబ్బ తగిలిన దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫ్లూయిడ్స్ అవి అవసరమైతే పెట్టుకుంటున్నాము. ఓఆర్ఎస్ డ్రింక్ కార్నర్ ఉంది. సో ఎవరైనా ఈ లక్షణాలతో బాధపడుతుంటే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి మీరు డాక్టర్ని సంప్రదించండి. దాంతోపాటు మీకు ఇంట్లో ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. 1 లీటర్ కాచి చల్లార్చిన నీళ్ళల్లో 1/2 స్పూను సాల్ట్, 6 స్పూన్ల షుగరు కలిపి ఆ నీటిని కనుక తాగితే మనకి ఓఆర్ఎస్ లాగా అవుతుంది. అప్పుడు మీకు ఈ నీరసం అదంతా తగ్గుతుంది. ఓకే.